ఇప్పుడు మనం హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి వినాయక ఇది గణేష్ టెంపుల్ దగ్గర ఉన్నాం మనము. గణేష్ టెంపుల్ దగ్గర ముందరనే ఉన్నటువంటి గ్రౌండ్లో ఇక్కడ సురభి వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీ వినాయక నాట్య మండలి వాళ్ళు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. అయితే గత 17 సంవత్సరాలుగా ఇక్కడనే ప్రదర్శనిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, అవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది సురభి నాటకోత్సవాలు శ్రీ వినాయక నాట్య మండలి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నాట్య మండలి అనేక నాటకాలను ఈ తెలుగు ప్రజలకు అందించింది. అదే కాదు, సినిమాల నుంచి అంటే ఇప్పుడైతే ఏవైతే సినిమాలు మనం చూస్తూ ఉన్నామో ఆ సినిమాలకు మొట్టమొదటి ఆర్టిస్టులను పంపించింది, హీరోయిన్ వాళ్ళందరినీ పంపించింది కూడా ఈ సురభి నాట్య మండలి. కానీ ఇప్పుడు సురభి నాట్య మండలి అంటే చాలా అవస్థల్లో ఉంది. తర్వాత ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. కాకపోతే ఏంటంటే అవార్డు ఫంక్షన్లు తర్వాత రకరకాలుగా వీళ్ళు నిజంగా కూడా ఈ కళాకారులు రంగస్థలం మీద చూస్తే వాళ్ళు రాజులుగా, మహారాజులుగా, చక్రవర్తులుగా, దేవుళ్ళుగా కనిపిస్తారు. అంత అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలతోటి వాళ్ళు ప్రేక్షకులని అంటే గత 137 సంవత్సరాలుగా వీళ్ళు అలరిస్తూ ఉన్నారు. అంటే సమాజానికి విజ్ఞానం అందించడంతో పాటు ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తూ అటు మొత్తం మీద ఒక ఎంటర్టైన్మెంట్ని అన్ని రకాలుగా ఇటు ఎంటర్టైన్మెంటు, అటు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, అటు చారిత్రక అంశాలన్నింటినీ కూడా నాటక రూపంలో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. అంటే సినిమాలు పుట్టిందే ఇక్కడ నుంచి, అంటే తెలుగు సినిమా పురుడు పోసుకుందే ఇక్కడ నుంచి. ఏదైతే టాకీ సినిమాలు ఉంటాయో, మూకీ సినిమాలు కాకుండా టాకీ సినిమాలు ఉంటాయో ఇక్కడి నుంచే నటులందరూ కూడా చాలామంది వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సురభి నాట్య మండలి అంటే శ్రీ వినాయక నాట్య మండలి వాళ్ళు ఒక్కలే మిగిలి ఉన్నారు. అంటే ఈ సురభికి సంబంధించినటువంటి శాఖలుగా 2 రాష్ట్రాల్లో, అక్కడ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ శాఖలుగా వాళ్ళ నాటకాలు అద్భుతమైనటువంటి ప్రదర్శనలతోటి అందరి మన్ననలు పొందారు. అక్కడ రాష్ట్రపతి అవార్డు నుంచి ఇక్కడ కింది స్థాయి నుంచి రాష్ట్రపతి అవార్డు వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నటువంటి సురభి కళాకారులు ఇప్పుడు మాకు కనీసం ఉండడానికి ఇల్లు, తర్వాత మేము ఈ నాటకాలు వేసుకోవడానికి ఒక స్థలం ఇస్తే సరిపోతుంది, తర్వాత మాకు ఈ నాటకానికి కొంతవరకు ప్రోత్సాహం అందిస్తే ఈ కళను రక్షించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎన్నో శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఈ సురభి నాట్య మండలికి సంబంధించినటువంటి శాఖలు ఇప్పుడు ఏకైక శాఖ ఒకటే మిగిలి ఉంది, శ్రీ వినాయక నాట్య మండలి. అంటే వాళ్ళు కోరుతున్నారు అంటే మాకు కొంతవరకు ఆదుకోండి అని చెప్పేసి. వాళ్ళ నిజంగా జీవన విధానం ఎలా ఉంది, నిజంగా వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇది లోపలికి వెళ్తే ఒకసారి మనం చూసుకోవచ్చు నిజంగా ఏమేం చేస్తారు వాళ్ళు, అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ వేషధారణ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి అంశాలు కానీ. ఇక్కడ అక్కడ నాటకాలు వేయడానికి వేషధారణ కోసం ఇవన్నీ కూడా విగ్గులు కానీ, తర్వాత ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి నాటకం వేయడానికి వెళ్తే కూడా మొత్తం కూడా ఈ సామాన్ అంతా కూడా తీసుకొని పోవాలి. ఇందులో రకరకాల వస్తువులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. వాటికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కానీ, అంటే వస్త్రాలు కానీ, తర్వాత లైటింగ్ కానీ, ఇక్కడ వైర్లు కానీ, రకరకాలుగా మొత్తం కూడా అన్నీ కూడా సెట్టింగ్స్ సంబంధించి ఏమేమి ఉంటాయో నిజంగా కూడా సినిమా చూస్తే సినిమా కంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సురభి నాటకాలు అద్భుతంగా ఉంటాయి నిజంగా. ఒకవేళ జీవితంలో చూడని వాళ్ళు ఒకసారి చూస్తే బాగుండు అన్నంతగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైపోతాయి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. వాళ్ళకు ఏవైతే నాటకాలకు ఏవేవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా, అంటే రాజులలాగా, తర్వాత అక్కడ అన్ని కళా ప్రదర్శనల కోసం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వస్తువులన్నింటినీ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్లాలంటే కూడా భారీ ఖర్చుతో కూడినటువంటి అంశం. అంటే ఒక 2 DCMలలో తీసుకోవాలి ఇవన్నీ కూడా, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ సెట్టింగ్స్, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ స్టేజ్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, తర్వాత ఇక్కడ గద కానీ, గదలు, తర్వాత బాణాలు, ఇక్కడ వీణా వాయిద్యం, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకు నాటకానికి సంబంధించి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇది గదకు సంబంధించింది. ఇవన్నీ కూడా వీటితోటి నిజంగా
దేవుళ్ళే కిందికి దిగి వచ్చిండ్రా అన్నంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కళ ప్రదర్శన. తర్వాత రాముడు కానీ తర్వాత ఇంకేమన్నా బాణం వేస్తే ఎలా ఉంటుంది ఇట్లా ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. పట్టుకుంటే నిజంగా గడవట్టుకుని వస్తుంటే నిజంగా దేవుళ్ళే ఇట్లా వచ్చిండ్రా అన్నట్టుగా అంత అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్ళ వేషధారణ కూడా అద్భుతంగా ఉంటుంది. మనం ఇందాక కూడా మనం నాటకాల్లో చూస్తున్నాం కదా, వాటన్నిటిని విజువల్ కూడా మనం చూపిస్తాం. అన్నీ కూడా ఇవన్నీ వస్తువులు ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తీసుకెళ్ళి తర్వాత అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కళకు అంటే ఇంత గొప్ప కళాకారులు ఇంత గొప్ప కళా సంపద ఉన్నటువంటి కళాకారులకు ఆదరణ అనేటువంటిది అక్కడ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు కాపాడుకోవాలి. అంటే గతం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా కళలను పోషించేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఎందుకంటే ఆ కళలను పోషిస్తే ఆ కళలనే ఆ సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత తరానికి అందుతాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కళ్యాణం సంబంధించినటువంటి అంశం ఉన్నట్టుంది ఇది. అందుకనే గంటలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వెంకటేశ్వర కళ్యాణానికి నాటకానికి సంబంధించినటువంటి గంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. నిజంగా మనం చూస్తుంటే నిజంగా కూడా ఆ దేవుళ్ళే కిందికి దిగొచ్చిండ్రా అన్నంత అద్భుతంగా వీళ్ళ కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ వస్తువులు ఇదంతా కూడా ఉంది. మొత్తం కూడా రేకులతో షెడ్ వేసుకున్నారు వీళ్ళు. అక్కడ వేసుకొని 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వనస్థలిపురంలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ ముందర ఉన్న గ్రౌండ్లో ఇదంతా కూడా ఉంది. ఈ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి అవార్డులకు సంబంధించి ఎక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి కానీ తర్వాత అప్పుడు గతంలో గవర్నర్గా పనిచేసినటువంటి నరసింహన్ నుంచి కానీ ఇట్లా ప్రముఖుల నుంచి అనేకమైనటువంటి అవార్డులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి అటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి ఇట్లా రకరకాల వ్యక్తుల నుంచి అవార్డులు తీసుకున్నారు వీళ్ళు. అంటే నిజంగా కూడా అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన ఉంటుంది. సురభి వేణుగోపాల్ గారు ఆయన శ్రీ వినాయక నాట్య మండలి సురభి థియేటర్ వనస్థలిపురం ఉంటాను. గత 17 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము. మళ్ళా ప్రభుత్వం కూడా మాకు 10 ఏళ్ళు మాకు లీజుగా కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడే మా నాటకాలు మా సాధక బాధకాలు ఇక్కడి నుంచే మాకు స్టార్ట్ అవుతాయి. సురభి అంటే మేము నాటకం మీద బతికేటోళ్ళం, నాటకం మీద జీవించేటోళ్ళం, నాటకమే మా ప్రవృత్తి. నాటకం లేదు మేము లేవు, మేము లేదు నాటకం లేదన్నట్టు ఇది ఆడితేనే సినిమాలు కూడా ఇక్కడ నుంచే వచ్చినాయి. తెలుగు సినిమా కూడా టాకీ మూవీ మాదే మీదే టాకీ మూవీ అసలు సురభి అనేది కూడా చాలా ప్రచురం చెంది ప్రపంచ దేశాల వరల్డ్ రికార్డు. అంటే 1885 సంవత్సరం స్థాపితమైంది ఇది. ఓహో ఆయన 140 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ఉంది. 1885 అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా అప్పుడే. అదే అయితే అప్పటి నుంచి కూడా ఇది నడుస్తుంది. దీని ఆద్యుడు అప్పుడు వనారస గోవిందరావు గారు. ఆయన వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు మహారాష్ట్రీయులు. వీళ్ళు ఛత్రపతి శివాజీ కాలంలో వీళ్ళు ఒక సైనికులుగా పనిచేసేటప్పుడు అప్పుడు ఆ యుద్ధ సమయంలో వీళ్ళేంది పరారే వచ్చేసారు. మాది అసలు ఆర్య మరాఠీ అంటారు. ఆర్య మరాఠీ ఇప్పుడు బీలో మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అడాప్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడే తలదాచుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇటు కడప జిల్లాలో సురుగు అనే ఊళ్ళో తలదాచుకున్నారు. ఆ వనారస గోవిందరావు గారు ఇంకా స్టోరీ చెప్పాలంటే ఆయన చిన్నప్పుడు అక్కడ తల్లిదండ్రులు వదిలిపెడితే అక్కడ ఒక గొడవలో చూసి ఆయన పెంచుకొని అక్కడ అప్పిరెడ్డి చెన్నారెడ్డి దగ్గర వాళ్ళ ఆదరణలో ఈయన ఒక 1885లో అంటే అంతకు పూర్వమే ముందు చరిత్ర అంటే నేను చెప్పేది నాటక ప్రక్రియ చెప్తున్నాను. నాటకం ప్రదర్శించింది 1885. అంటే గోవిందరావు గారు అప్పుడు అంటే ఆయన పుట్టు పూర్వతరం ఇంకా మాకు చాలా ఉన్నాయి. 140 సంవత్సరాల క్రితం అక్కడ నుంచి నాటకం పుట్టింది. అంతకుముందు ముందే ఉన్నది. 1885లో ఇది కీచక వధ నాటకంతో ప్రారంభించారు. కీచక వధ అప్పటి నుంచి దినజనాభివృద్ధి చెందుతూ 40 సమాజాలు అట్లా విస్తీర్ణంగా సురభి సంస్థ, రామాయణ మహాభారతం, భాగవతం అన్ని కూడా పౌరాణిక గాథలు. ఇప్పుడు తెలుగు నాటకానికి, తెలుగు సినిమా రంగానికి, నాటక రంగానికి ఆద్యులు మేమే. అటు తెలుగు నాటక రంగానికి కానీ, సినిమా రంగానికి కానీ, ఇటు నాటక రంగానికి కానీ స్త్రీ పాత్ర ప్రవేశపెట్టింది సురభి వాళ్ళి. అంతకుముందు స్త్రీ పాత్ర లేకపోతుండే. అంతకుముందు ఏమంటుండే మగవాళ్ళే ఆడవాళ్ళు వేసి వేస్తుండే. అది కూడా నాటకం అనేది చాలా ప్రఖ్యాత తక్కువ ఉండేది.
ఆడవాళ్ళు ఆడవేషాలు వేయాలి, మగవాళ్ళు మగ వేషాలు వేయాలి, పిల్లల వేషాలు వేయాలని ప్రక్రియ మా దగ్గర ఉన్నట్టుగా ఓకే. అప్పుడు సినిమాలో కూడా ఇది మూగ సినిమాలు ఉండేది, మూకీ సినిమాలు ఉండేది. అంటే వాళ్ళు మాటలు ఉండకపోయేది, మామూలుగా ఏదైనా మామూలు మాట వెనక చెప్పి బ్యాక్గ్రౌండ్. మొట్టమొదటి మాట మాట్లాడింది భక్త ప్రహ్లాద 1934 సంవత్సరం. భక్త ప్రహ్లాద సినిమా మొట్టమొదటి టాకీ సినిమా తెలుగులో. దాంట్లో సురభి కమలాబాయి గారు, కృష్ణాజీరావు వర్మ పెదనాన్న గారు ప్రహ్లాద వేశారు. దాన్ని తీశారు. అది కూడా సురభి నాటకాన్ని బట్టి, సురభి నాటకాన్ని అనుసరించి ఇది ఇక్కడే తీశారు దాన్ని. అలా తీయడం జరిగింది. దాని తర్వాత చిన్నగా మా వాళ్ళు కూడా చాలా మంది సినీ రంగంలో ఉన్నారు. సురభి కమలాబాయి గారు కాకుండా సురభి బాలసరస్వతి గారు అని చాలా మంది కూడా సినీ రంగానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా సినీ రంగంలో అటు శ్రీపాత్ర, నాటక రంగంలో శ్రీపాత్ర మాతో స్టార్ట్ అయింది. ఎల్పి రికార్డు గాయకులు మేమే, మా సురభిని నేపథ్య గాయకు ఎల్పి రికార్డు ఉన్నాయి కదా, రికార్డు మాది. అప్పట్లో మా జయజమ్మ గారు రంగూన్ వెళ్ళి, రంగూన్, డక్కన్, బర్మా దేశాలకి వెళ్ళి దేశాలలో వచ్చి కూడా ప్రదర్శించారు. అది దాదాపు అంటే నాకు యానం నుంచి బయలుదేరారు. అయితే నాకు సరిగ్గా రంగూన్ పార్వతమ్మ గారు, మా జయజమ్మ గారు, అంటే మా అమ్మగారు, వాళ్ళ అత్తగారు, మా అమ్మగారు. అయితే ఆమె తూముతో వెళ్ళింది. అప్పుడు తెలుగు నాటక రంగం పడుతుంది. ఆ ఘనత ఇదే. ఇక పోతే ఇవి పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీంట్లో సినీ రంగంలో ప్రముఖులు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఎవరైనా కొంతమంది పేర్లు ఏమన్నా చెప్పొచ్చు మనం? ఇప్పుడు కాంతారావు గారు ఇక్కడి నుంచి వెళ్ళిన, కాంతారావు గారు ఇక్కడ నుంచి సురభి నుంచి, ఇంకా కస్తూరి శివరావు గారు లాంటి వాళ్ళు, కొంతమంది నాగేశ్వరరావు గారు కూడా అప్పుడప్పుడు వచ్చేవాడట. సురభిలో అప్పుడప్పుడు ప్రదర్శనలు ఇచ్చేవాడట. ఇలాగా చాలా మంది వచ్చేటోళ్ళు, నాకు సరిగ్గా అది తెలుసు. ఇలాగ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. ఈ విధంగా ఉన్న ప్రక్రియ దాదాపు సురభి ఒక దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇప్పుడు ఒక 1995-90 వరకు బాగానే ఉన్నాయి. మా ఊర్లో కూడా నాటకాలు వేశారు. విస్తీర్ణం ఉన్నది సురభి థియేటర్. ఎక్కడ చూసినా ఎక్కడైతే మాది వినాయక నాట్య మండలి, ఇంకొక శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి, శారదా విజయ నాట్య మండలి, ఇంకోటి భానుదయ నాట్య మండలి, ఇంకొకటి విజయభారత, ఇలాగ పేరు. కానీ బ్రాకెట్ ఎందుకు కిందనైతే సురభి అంటే అది ఊరు. ఇందాక చెప్పడం మర్చిపోదు. ఎందుకంటే ఆ కడపలో చేసిన మొట్టమొదటి నాటకం సురభి స్థాపించారు. సురభి అనేటువంటి ప్రాంతంలో ఆ ఊర్లో ఆయన పెళ్లి సందర్భంగా వేయించారు. బ్రహ్మాండం ఉందని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళకి రంగుగుల పట్టింది. అప్పట్లో ఏముంది, డివిజన్తో నాటకాలు వేసేటోళ్ళు, ఒక అవన్నీ ఆముదం డ్యూటీలు పెట్టుకొని. తర్వాత ఈ బొగ్గును లేకపోతుండే కదా, లేవు, బొగ్గును రాసి పెట్టుకో, సున్నం ఒట్లు పెట్టుకున్నట్టు ఏదో కలర్ లేవు కాబట్టి లేవు. వాళ్ళు జుట్టు ఇటు అనుకొని వాళ్ళు అట్ట కిరీటాలు వేసి చేసుకొని చేశారు అప్పట్లో. అక్కడికి ప్రక్రియ బయలుదేరారు కాబట్టి ఏ ఊరు అంటే పలా సురభి నుంచి వచ్చారు. సురుగు పోయి సురభి అయిపోయింది. అది ప్రజల నోట్లో నాని సురభి అయింది. ఆ విధంగా ఇది బాగుందని, అంటే బ్రతుకు జీవనం కోసం అప్పుడు బయలుదేరారు. యార మరాఠీలో ఎక్కడో అంతా ఉన్నారు కాబట్టి ఎవరెవరు వృత్తిలో వాళ్ళు చూచారు, ఈ వృత్తి పెట్టారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ వృత్తి తరతరాలుగా తాతలు ఇచ్చిన సంపద. ఒక చోట స్థిర నివాసం కాకుండా మొత్తం సంచార జీవనం. ఇప్పుడు ఏంటంటే ఆ తాతలు ఇచ్చేది 7 తరం 8వ తరం కూడా చిన్నపిల్లలు తయారైనారు రాత్రి మీరు చూసిన వాళ్ళు. ఇంక ఈ విధంగా నాటకం మీద కారణం ఏంటంటే ఒకరిద్దరైతే ఎక్కడ మీద తలదాచుకోవచ్చు. ఒక భార్య, ఒక కొడుకు, చిన్న కుటుంబాలు అంటే ఓకే, నీదేంద్ర నా బతుక నీకు వెళ్ళిపోతారు. ఇంత సంవత్సరం మీకు నేను ఎక్కడ పోవాలా? 40-50 మంది మొత్తం దీని గురించి ఇప్పుడు నాకు సంతానం 2 కొడుకులు, బిడ్డ, వాళ్ళకు పిల్లలు. నాది కుటుంబం చూస్తే నాది 23 మంది ఉన్నారు. ఒక నా రక్తం ఒక్కడి 20, 2, 3 ఇట్లా 23 మంది ఇలాగ చూడండి. మా అన్నగారు వాళ్ళ ఫ్యామిలీ. ఈ విధంగా ఉన్నా ఎక్కడ పోగలం? కాకుండా నేను అడిగేది అంటే ఎక్కడ పోయినా మాకు సురభి అంతరిస్తుందని నాకు ఉండేది ఒక అనుమానం. రకరకాలుగా సురభి శాఖోపశాఖలుగా వెళ్ళింది. తర్వాత అక్కడక్కడ అన్ని ప్రదర్శనలు ఇచ్చేది.
ఇప్పుడు అవన్నీ ఉన్నాయా శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి కానీ ఇట్లా లేవండి. కాకపోతే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నార్కబడి చిన్న సమాజాలు ఒక 2-3 ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా మాతో దిగుతుంటే మేమే పెట్టుకోవడం తీసుకుంటాం. నార్కట్పల్లి ఒక 2 ఉన్నాయి. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఉండడానికి లేక ముఖ్యంగా గూడు లేదు. ఓకే, ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అది. ఉండడానికి కానీ లేకపోతే తర్వాత హాల్ ఇది థియేటర్ హాల్. ఇప్పుడు మాకు హాలు థియేటర్, వాళ్ళ థియేటర్ చిన్న థియేటర్ విజయభారతి అని ఒకటి, లేకపోతే శారదా విజయ నాట్య మండలి, అక్కడ భారతోయ నాట్య మండలి మా తమ్ముడు వాళ్ళు ఉంది. సరే ఉన్నాయి, 3 సమాజాలు నడుస్తున్నాయి దీని మీద. 3 మాది పెద్ద థియేటర్, దీని కింద అన్ని కూడా నడుస్తున్నాయి. అయినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి కూడా మనుషులు తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ వేయలేనప్పుడు కూడా ఇక్కడికే వచ్చి మేమంతా కూడా సమిష్టిగా ఇవన్నీ రకరకాల అవార్డులు వచ్చినాయి. తర్వాత గొప్ప గొప్ప ప్రముఖులతోటి, రాష్ట్రపతితో, తర్వాత కేంద్ర మంత్రులతో, ముఖ్యమంత్రులతో ఇవన్నీ అవార్డులు ఎవరికి రాని అవార్డు రివార్డు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి, ఇక్కడ నుంచి, ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి. కిషన్ రెడ్డి గారు నైస్ పర్సన్ సార్. సాంస్కృతిక శాఖ అప్పుడు చేసిండు కదా కేంద్ర. కిషన్ రెడ్డి గారు అనేవారు నాకు పూర్వం నుంచి మంచి బాగా తెలిసిన వారు. ఓకే. అయితే నేను ఆయన సంగీత నాటక అకాడమీ రాష్ట్రపతి అవార్డు రావడానికి కారణం వారు. ఓకే ఓకే ఉంది కదా, వచ్చింది ఇక్కడ ఉంది. ముర్ము గారు తీసుకుని, ద్రౌపది ముర్ము తీస్తున్నాం ఇందాక. అయితే తీసుకోవడానికి రావడానికి కారణం ఆయన నాకు చెప్పలేదు, నాకు వస్తుందని కూడా నాకు తెలియదు. ఓకే ఓకే. అలాంటిది ఆయన ఏం చేశాడంటే నాకు అవార్డుని ఎంపీ నాకు ఇప్పించాడు. ఓకే. లేకుంటే ఆ లైన్లో నేను పద్మ అవార్డులో ఉన్నాను. ఓకే. ఏదో చిలప కొద్ది క్రాస్ అప్పట్లో నిజంగా కూడా కళలకు అట్లా అంటే గౌరవం దక్కాలి. యాక్చువల్గా మంచి నైస్ పర్సన్ సార్. మాకు ఎప్పుడు పోయినా కూడా ఈ రోజు వరకు కూడా కిషన్ రెడ్డి గారు ఒకరు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తెరల, ఇవన్నీ పరదాలండి. పరదాలు అంటే ఒక్కొక్క పరద ఒక్కొక్క సీన్ అనమాట. సినిమాలో ఒక సీన్ మారితే ఇంకొక సీన్ ఇట్లా మారుతుంది కదా. ఇప్పుడు సినిమాలేమో అక్కడికి వెళ్ళాలి. అవును, వెళ్ళి అక్కడ పోయి షూటింగ్ చేయాలి. మీకు ఇప్పుడు ప్రదేశం అడవి కావాలనుకోండి, అడవి ప్రదేశం వాళ్ళంతా అవుట్ రోడ్కి వెళ్ళి చేయటము, లేకపోతే ఒక సెట్ వేసుకోవడం, రకరకాలుగా దానికి 4 రోజులు కష్టపడతారు. దీనికి దర్బార్ ఉంది అనుకో, ఈ దర్బార్ ఇది కూడా తక్కువ లేదండి. ఇది 13,000 రూపాయలు ఒకటి. ఇటువంటి తెరలు కొన్ని వందల తెరలు అయితేనే ఇది నాటకం అయింది కదా. ఇది వర్షం పడి తరిస్తే పనికిరాదు, ఇంకా కారిపోతుంది. ఒకసారి డబ్బులే 13,000 అవుతుంది. ఓకే. కారణం ఏంటంటే నాటకానికి లైటింగ్ కి ఈ వాటర్ పెయింట్ అయితేనే పని చేస్తుంది. అవును అవును, మామూలుగా ఎఫెక్టివ్ కనిపిస్తుంది. ఈ ఆయిల్ పెయింట్ అయితే మనకి గ్రేడిట్ అద్దం లాగా కనపడుతుంది కాబట్టి పని చేయదు కెమెరాకి. అందుకని ఇది కొన్ని వందల తెరలు ఉన్నట్టు ఉన్నాయి సార్. కొన్ని వందల తెరలు 350, ఒక్కొక్కటి 13,000 రూపాయలు అంటే 350. దానికి ఇప్పుడు ఈ నాటకం మాయాబజార్ ఉందనుకో, మాయాబజార్ సంబంధించి దాదాపు ఆ రోజు ఒక 25 కర్టన్స్ దాకా మేము రన్ చేస్తామండి. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం వేస్తాం. శ్రీనివాస్ కళ్యాణం సంబంధించి కొన్ని ఆ రోజు ఒక 10-12 కర్టన్లు ఎక్స్ట్రాగా మేము యాడ్ చేస్తామండి. ఇలాగ ప్రతి నాటకానికి కూడా తెరలు మారుస్తుంటాం. ఇంకో ఈ తెరలు మారుస్తున్నారు కదా, ఇవే ఇంకొకటి నిరంతరం కృషి వీళ్ళంతా కూడా వద్దులు అని ఎప్పటికప్పుడు మీరే తయారు చేసుకుంటారు. కొన్ని మళ్ళీ మేకప్ వేసుకోవడం వేరే మేకప్ మేకప్ వాళ్ళే. ఇప్పుడు అంతా కూడా యాక్టర్లే. ఓకే. ఇప్పుడు రాత్రి ఆయన గట్టగా చేసిన అసలు గుర్తుపట్టలేము. నైట్ వేరే ఉన్నాడు, ఇప్పుడు అదే గొప్ప సురభిలో ఉండేది. ఇంకొకరు బయట వాళ్ళు చేరి పని మన వాళ్ళు మనమే చేసుకోవాలి. తెర ముందు వాడు రాజైనా కూడా తెర వెనక పోయి సేవకుల్లాగా చేయాల్సిందే, పని చేయాల్సిందే. పని చేసి వాడు కుర్చీ వాడు తీసుకొని కూర్చుంటాడండి అంతే. ఇప్పుడు డిమ్ అయింది అనుకోండి, అక్కడ కుర్చీ కావాలా. ఇప్పుడు బయట నాటక రంగం పడిపోవడం కారణం ఇదే. వాళ్ళకు ఒక 4 కుర్చీ వేయాలా, ఒక తెర దించాలి, కిరీటం పెట్టేటప్పుడు గోసి పెట్టి ఇలాగ ఉంటుంది. కానీ మాది అలా ఉండదు, ఎవరిది వాళ్ళే, అందరు వర్కర్లే. అందుకనే సురభి జీవించగలుగుతుంది. ఆడవాళ్ళు సొంతంగా కష్టపడతారు అందరూ. తెర ముందు మీరు చూసిన రాజులు, తర్వాత దేవతలు. ఇప్పుడు తెర ముందు ఒక 10 మంది చేస్తున్నారు, మిగతా 30 మంది బయట వెనక వర్క్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ సీన్ కి రెడీ చేయాలి. సెకండ్లలో మారిపోతుంది. జనాలు ఏమన్నా ఉన్నారు అనుకుంటే లేదు, ఉన్న వాళ్ళకి తిండి లేదు, లేని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం. కనుక కొన్ని వందల మంది కావాలి కనుక వెనక చేసే వీళ్ళే వెనక పోయి చేస్తుంటారు. వాళ్ళు ఏదన్నా సీన్ రన్ అయింది అనుకో, మళ్ళీ పోయి వీళ్ళే
చేస్తూ చెట్టు వర్క్ పెట్టుకుంటాం. అందుకని మీరు చూసే ఉంటారు ఒక్కొక్కసారి మా మేకప్ కూడా హడావుల్లో ఈ కారిపోతా చెమట చాలా గొప్ప విషయం, మామూలుగా ఉండదు. పోయి కూర్చో, నువ్వు హ్యాపీగా కూర్చోలేము, ఇట్లా చెమట కారిపోతుంది. మా పాత్ర అయిపోయింది పోయి కూర్చుంటా లేదంటే ఇట్టి పరిస్థితి కూర్చోడం, నాటకం పూర్తి అయిపోయే వరకు మొత్తం చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు పిల్ల పెద్ద ఆడ మగ మొత్తం అందరూ కష్టపడాల్సిందే. కష్టపడితేనే మీకు వినోదాన్ని మీకు న్యాచ్ బాగుందని ఇవ్వగలుగుతాం. కానీ లేకుంటే ఎప్పుడో మా సులభం మూతపడిపోయేది, ఈ ఉన్న సంస్థ కూడా మూతపడిపోయేది ఎప్పుడు. వినాయకుడు కాబట్టి ఇక్కడ వినాయకుడికి మొట్టమొదటి పూజ చేసిన తర్వాత అప్పుడు నాటకాన్ని ప్రారంభిస్తారు కదా. ఇవన్నీ నాటకానికి ముందు దేవుళ్ళకి పూజ చేసుకుంటాం. ఎందుకంటే మాకు ఇప్పుడు పగలు ఏది ఉన్నా రంగస్థలం మాకు దేవాలయం. రంగస్థలం కారణం ఏంటంటే ఇక్కడ రాక్షస దానవుడు కానికి రాక్షస పాత్రలు ఉంటాయి, దేవుళ్ళ పాత్రలు ఉంటాయి, ముఖ్యంగా దేవుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని పాత్రలు ప్రదర్శిస్తారు కాబట్టి. అవును, వీళ్ళంతా ఒక దేవాలయం ఇది. ఇప్పుడు మామూలుగా ఆ పాత్ర వేసుకుని వస్తాం, ఆ ఉన్న సేపు రాముడు అంటే రాముడే అంతే ఉంటాడు. అంతే ఉన్నప్పుడు మరి ఆయన్ని మన ఊళ్ళగా సంచరిస్తున్నాడు కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి మేము ఒక రంగస్థల దేవాలయాన్ని చూసుకుంటాం. ఈ రంగుకి విలువిస్తాం, నిజంగా కూడా దేవాలయం రంగుకి విలువిస్తాం. అంటే రంగుల ప్రపంచంలో ఆ రంగుల వేసుకున్నంత అద్భుతంగా తర్వాత నిజంగా దేవతామూర్తుల్లాగానే కనిపిస్తారు వాళ్ళు. దేవతామూర్తుల ప్రతిరూపంగా కనిపిస్తారు 100%. మనం చూస్తుంటే కూడా ఆధ్యాత్మిక ఫీలింగ్ కూడా మనకు లోపల కనిపిస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే తెర వెనుక జీవితాలు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నాయి. దీన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. 100% ప్రభుత్వాలు కానీ, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ, తర్వాత విద్యా సంస్థలు కానీ ఈ కళను ప్రోత్సహించి కళను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాత్రం 100% ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంక ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు. ఓకే, ఏదో నైట్ వచ్చి 2 గంటలు చేసుకొని పోయే డ్యూటీ ఏం కాదు ఇది. కథ అంతా 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు దీనికోసమే, లేకపోతే కష్టమైతే సామాను ఉన్నాయి కదా అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఆ పూసలు దండలు కుట్టుకుంటూ ఉంటాడు. ఖాళీగా ఉంటాడు, అన్ని వస్తువులు మొత్తం మామూలుగా లేదు, ఇవన్నీ ఉంటాయి. చూడు ఇవి ఇలా పైకి ఎక్కి ఇక్కడ తెరలు మారిపోతుంటాయి, సెకండ్ తెరలు మారుతుంటాయి ఇక్కడ. అలాగా పడుకొని ముక్కలు పైన ఈ విధంగా ప్రక్రియ ఎక్కడ ఉండదు. నేను థియేటర్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. ఓకే, సురభి థియేటర్ ఒకటి కానీ మోడల్ వచ్చిందనుకో ఎవరైనా ఆడచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు నువ్వు అడుగు ఫీటు పరదా కానించి 26 ఫీట్ల వరకు కూడా నువ్వు పరదా కట్టుకోవచ్చు, అవకాశం ఉంటుంది సురభి థియేటర్. ఎందుకంటే ఇవన్నీ పైపులే ఇక్కడ కట్టాల పరదా ఎంతవరకు వస్తుంది సైజు పరదా. అందుకని మా స్ట్రిప్ట్గా చాలా నీట్గా ఉంటుంది పరదా, కనుక ఈ విధంగా మేము తయారు చేసుకుంటాం. ఇవి లేకపోతే అసలు నాటకం రావాలి. ముఖ్యంగా ఇది కావాలి, రంగస్థలానికి పైన ఇది కావాలి పైనుంచి. ఎందుకంటే పైనుంచి అక్కడ చంద్రుడు రావాలన్నా, సూర్యుడు రావాలన్నా, నువ్వు పక్షులు ఇట్లా ఎగరాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ స్టేజ్కి అటకంట. శ్రీకృష్ణుడు పైనుంచి దిగుతున్నాడు అంటే దిగుతాడు, ఇది దేవుడు వచ్చేస్తుంటాడు. నిజంగా రాత్రి నారదుడు వచ్చాడు, పైన నారదుడు వచ్చేసిండు. మరి పైనుంచి ఎట్లా ఈ అటకలేదే మనం ఏ పని చేయాలి, అంతే మేమే పని చేయాలి. ఇది ఇక్కడ అయిపోయింది. రంగస్థలానికి యువతలు కూడా మాకు నైట్ మంట పెట్టారు. ఇక్కడ ఈ మంట పెడితే యాక్చువల్గా ఇది ఉంటుంది కదా, కాలిపోలేదు, అది కాలిపోదు. లేవండి, దానికి కావాల్సిన మొత్తం ఒక రకమైన టెక్నాలజీ అంతా. 26 ఫీట్లు ఉంటుందండి రంగస్థలం, మీకు ఎదురు కనపడేది 26 ఫీట్లు. ఇది కాకుండా ఈ లోపల ఒక 20 ఫీట్లు ఇటు మళ్ళీ ఉంటుంది. అవును, ఇటు అటు ఒక 20 అంటే 20-40 20-40 అంటే 50 ఫీట్లు దాదాపు 20-40 తర్వాత 40 86 ఫీట్లు ఈ డెప్త్లో 20 ఓకే 66 ఫీట్లు 66 ఫీట్లు మాకు కావాలి. 66 ఫీట్లు ఇట్లా. అవును, అంతే వెడల్పు ఉండాలి. ఇంతైనా మాకు రన్నింగ్ ఇటు కూడా మాకు దాదాపు ఒక 30-35 ఫీట్లు ఉంటుంది. అవును అవును, 30-35 ఫీట్లు ఈ డెప్త్ కూడా. ఓకే, ఇంత ఉండే రంగస్థలం సురభి డ్రామా చూడగలుగుతారు. ఓకే, వీరికైతే స్టేజ్ మట్టుకే మొత్తం కూడా అసలు నిజంగా కూడా నిరంతరం కష్టపడుతున్నారు. తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వనస్థలిపురంలో, అంటే హైదరాబాద్ వనస్థలిపురం దగ్గర ఉన్న ఇక్కడ ఎప్పటి నుంచి 17 సంవత్సరాలు 17 2009లో వచ్చామండి.
2009లో 9లో వచ్చామండి. అంతకుముందు ఎక్కడికక్కడ అక్కడ గ్రామాల్లో అట్లా ప్రదర్శనలు లేదు, ఇక్కడ నుంచి ఎల్బీ నగర్లో ఉండేటోళ్ళం. ఓకే. ఆ ఎల్బీ నగర్ నుంచి అప్పుడు హెచ్ఎండి వాళ్ళే ఇచ్చారు. అక్కడ నుంచి తీసి మళ్ళీ ఇక్కడ వేసుకోండి అయ్యా అది ఏం చెప్పేసి అంటే ఇటు వచ్చాము. 2009లో మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇంకా అప్పుడు ఇక్కడే ఉంటున్నాం. ఇవన్నీ ఏ తెర కావాలంటే ఆ తెర ఇట్లా కింద ఇవన్నీ పైపులతో ఇవన్నీ చేయడానికి ప్రత్యేక మనుషులు ఏమి ఉంటారు, మళ్ళీ పాత్రలు వేసిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తారు. ఒకటి ఏంటంటే ఇది ఇప్పుడు మీకు పగలు కనపడుతున్నాయి తాళ్ళు, నైట్ ఏం కనిపించవు, కనపడదు. చాలా కానీ వాళ్ళు వేసుకొచ్చి అప్పుడు తొందరలో పలానా పడదా అంటే చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అవును, ఆ నుంచి వచ్చి మనిషి ఇటు పట్టుకుంటాడు చెయ్యి. అవును, ఇక్కడ కనపడదు. అవును, వేరే పడద వచ్చేసింది అనుకో అక్కడ సీన్ మారిపోతుంది. ఇక్కడ కనపడదు, ఇక్కడ తాళ్ళ ఆధారం ఓకే ఇవి ఉన్నాయి పలానా దగ్గర. వాళ్ళకి ఏంటంటే కట్టేటప్పుడు ఏది ఎక్కడుంది పర్ఫెక్ట్ గా తెలియాలి. పర్ఫెక్ట్ గా అడవి ఎక్కడ కట్టారు, దర్బార్ ఎక్కడ కట్టారు, ఎన్నో వింగులో ఉంది, ఎన్నో నెంబర్లో ఉంది. అది కట్టేటప్పుడు సమిష్టి వీళ్ళంతా కూడా అందరికి తెలుస్తుంటారు. ఓకే, వీళ్ళకి అందరికి తెలిస్తేనే రన్ అవుతుంది. అవును. ఇవన్నీ ఒక్కగాని మిస్ అయినా అనుకో, కొత్తోడు వచ్చానుకో ఏ దిశ ఒకటి తీస్తాడు. ఓకే, కాబట్టి వీళ్ళందరికీ తెలుసు ఏ పరదా ఎక్కడ ఉండేది. ఓకే, ఇదంతా కూడా కరెంటు బిల్లు కూడా మామూలుగా వస్తట్లేదు అసలు. యాక్చువల్గా విషయం ఏంటంటే ఒక నాటకం వేయాలంటే రంగులకు ఖర్చు అవుతుంది, కరెంటు బిల్లు ఖర్చు అవుతుంది, లైటింగ్కు ఖర్చు అవుతుంది, తర్వాత ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఖర్చు అవుతుంది. రకరకాలుగా ఈ ఖర్చును భరించి తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అప్పట్లో అంటే పాతకాలంలో కొంతవరకు గ్రామాల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా వేసుకుంటే ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంటే ఆ సంవత్సరం పాటు ఫుల్ నడిచేది, హౌస్ఫుల్ ఉంటుండే. అసలు యాక్చువల్గా సీట్లు దొరకనటువంటి పరిస్థితి ఉంటుండే. అప్పుడు నిజంగా కూడా నాటక రంగం ఒక రకంగా వర్ధిల్లింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాలు తర్వాత జనాలు లేరు, సిటీలోకి వచ్చేసింది. అవును, అభిమానులు పల్లెటూరు వేయడానికి అవకాశం లేకుండా. అయితే ఇంకొకటి ఏంటంటే అప్పటి ఎప్పుడు వేసినా కూడా సంవత్సరం 7-8 నెలలు వేసేటోళ్ళం. ఒకసారి వేయాలి తీసి వేయాలంటే మాకు దగ్గర ఒక 4-5 లక్షలు ఖర్చు చేతులు. ఇదంతా ఇప్పి చేయాలంటే దాదాపు ఒక 20-25 రోజులు పని. అవును, ఇల్లు కట్టినట్టు పని అవుతుంది. ఈ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు మామూలుగా వేస్తేనే నాటకానికి 10 మంది 5 మంది, ఒకసారి 3 ప్రేక్షకులు వచ్చినా కూడా నాటకం వేసేస్తారు. ఇంతమంది 50-60 మంది అంటే యాక్చువల్గా పాత్రలు అయితే 100-150 పాత్రలు ఉంటాయి. ఎక్కడ కొన్నాడంటే ఆ ప్రేక్షకుడికి మేము బానిసలం చూపించాలి అంతే. 100% బెల్లు కొట్టి ఒకరున్నారా 10 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా అనవసరం. 1000 మంది ఉన్నా 3 ఉన్నా చాలా ప్రదర్శన ఇవ్వాల్సిందే అంతే. అది కమిట్మెంట్. అది ఇదంతా మొత్తం కూడా నిజంగా కూడా కరెంటు అంతా ఈ వైర్లు ఎంత అంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి నిజంగా కూడా వీళ్ళ జీవితాలు నిజంగా అద్భుతంగా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంత కష్టపడుతున్నారు అంటే నిజంగా ఏం లేదు. ఇక చూసుకుంటే ఇప్పుడు అద్భుతం అనేది లేదు, కానీ జీవితాలు ఇలాగ సాగితే చాలనుకుంటున్నాం. మాకు ఉన్నంతకాలం మేమున్నంతకాలం నాటక రంగం బతకాలి. ఏంటి ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి వేసుకోవడానికి. తర్వాత రెడీమేడ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవేంటి వేస్తారు కదా మన ఆభరణాలు, ఇవన్నీ కూడా వేస్తుంటారు. ఇవన్నీ వేసుకొని వీటి ద్వారా ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. తర్వాత ఇవి వేసుకొని అంటే నిజంగా కూడా దేవత అంటే దేవతలలాగానే, ఇప్పుడు రాముడు అంటే రాముడు లాగానే ఉంటాడు, కృష్ణుడు అంటే కృష్ణుడు లాగానే. అంత అద్భుతంగా వేయడానికి ఇదంతా కూడా ఇవి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇవి ఉన్నాయి. ఇవి మామూలుగా కాదు, ఇక మామూలు ఖర్చుతో కూడినటువంటి వ్యవస్థ కాదు ఇది. అయినా కానీ వీటన్నిటిని కూడా భరిస్తున్నారు. అంటే మొత్తం చాలా ఇవన్నీ అవే మొత్తం టోటల్గా. ఇగో కిరీటాలు, తర్వాత ఇగో ఇప్పుడు వజ్ర వైడూర్యాలు, ఇవి ఆభరణాలు. నిజంగా కూడా ఇగో ఈ ఆభరణాలు వేస్తే ఆభరణాలు. దేవుడు రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు. ఏ దేవతలైనా కానీ ఇట్లా మన ముందు నిజంగా కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టే ఉంటుంది. వజ్ర వైడూర్యాలు నిజంగా వజ్ర వైడూర్యాలు లాగానే కనిపిస్తాయి. కానీ కొనాలంటే కొరివే, అమ్మాలంటే ఇంకా అమ్మాలంటే ఇంకెవరు కొంటారు? ఇంకా మీరు తప్ప వేరే అవకాశం లేదు. ఇక మామూలు కూడా కొనలేదు, ఎందుకు అయిపోయింది. ఒకసారి తడిసినాయని కొడుకు వస్తువులు పనిచేయవు, అంతే పనిచేయవు. ఇవన్నీ కొనాలి, చాలా కాస్ట్ ఉంది. అన్నీ కూడా అవన్నీ ఆ లేడీస్కి మగవాళ్ళకి డ్రెస్సింగ్ అవి చీరలు కానీ పంచలు కానీ అన్నీ కానీ రకరకాలుగా. ఇట్లా ఇప్పుడు ఇదేంటి ఇది ఇల్లు అన్నట్టు ఇప్పుడు ఇది మా పెద్ద అబ్బాయి రాత్రి కృష్ణుడు వేసిన అబ్బాయి ఇది. అయ్యో మరి ఎట్లుంటారు ఇంత తర్వాత ఇంత కష్టంగా ఉంటుంది కదా. అసలు మీరు ఎండాకాలం వస్తే ఇంకా ఇల్లు లాగా ఎట్లా ఇంట్లో ఇది ఇల్లేనా ఇప్పుడు? ఇది ఇదే ఇల్లు అంతే అంతే. ఇప్పుడు రంగస్థలం అయిపోయింది కదా. అవును, ఇది మా ఇల్లు కాదు. ఎట్లా ఇప్పుడు ఎంత ఎండ కొడుతుంది, తర్వాత ఈ రేకులు. స్వామి నువ్వు ఇప్పుడు ఈ వర్షాకాలం తట్టుకోలేకపోయినారు. ఎర్రటి ఎండాకాలం అయితే బొబ్బలు వస్తుంటాయి ఇక్కడ. ఏమి దారుణమైన ఫ్యాన్ వేసుకుంటేనేమో వేడి,
ఏమి ఇప్పుడు ఇప్పుడు ఒక కుటుంబం ఉండే ఇల్లు ఇల్లు అన్నమాట ఇది. అక్కడ భార్య భర్తలు ఒక ఫ్యామిలీ పిల్లలతో. అలాంటి మా పెద్ద అబ్బాయి ఫ్యామిలీ ఇది ఇక్కడ ఉంటారు. దారుణమైన పరిస్థితి. ఇక ఇవన్నీ కూడా కిరీటాలు వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుంది. ఇది వెంకటేశ్వర స్వామిదేనా? అవునండి, ఆయనదే ఉంది. ఇగో ఇది వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి లాగా అట్లా. తర్వాత ఇక్కడ రాజులకు సంబంధించినటువంటి కిరీటాలు ఇవన్నీ కూడా రాజులు ఏ పాత్ర కావాలనుకుంటే ఆ పాత్రకు సంబంధించి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి చూపించవచ్చు. మామూలుగా లేవు. ఇది ఒక సెక్షన్ వరకు ఇలాగా ప్రతి ఒక్క షెడ్ ఉంటాయి. ఇంత చూడండి మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కూడా చాలా కిరీటమే ఉంటుంది. అక్కడ ముందుకు పోయి ఒకసారి వెళ్ళి చూస్తే ఇంకో ఇది ఇల్లు. యాక్చువల్గా అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి ఒకసారి. ఎందుకంటే మొత్తం కూడా కళకే జీవితం అంకితం. ఎందుకంటే అక్కడ వండుకుంటారు ఓన్లీ అక్కడ అంత మట్టుకే ఇక అంతవరకు. ఇదంతా కూడా మళ్ళీ ఇవే మెటీరియలే. ప్రతి నిమిషం ప్రతి మొత్తం కూడా 24 గంటలు. యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే 2 గంటలు వచ్చి నాటకం వేసిపోతారు అనుకుంటాం, కానీ 24 గంటలు దీనిపైనే ఉండాలి. దీని మీద ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చీరలు, తర్వాత ఇవన్నీ వస్త్రాలు, మిషన్ ఉంది. మళ్ళీ ఏమైనా ఒకవేళ ఏమన్నా ఇవన్నీ ఇంట్లో కుట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసేస్తారంట. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం ఇది. అంటే బయట ప్రపంచానికి తెలియదు. నిజంగా కూడా నాటకం చూసేవాళ్ళు కొంతమందికి ఏమనుకుంటారు అద్భుతమైనగా అంతవరకే కనిపిస్తుంది, కానీ తెర వెనుక ఉన్న జీవితాలు మాత్రం కనిపించవు. ఇలాంటి పరిస్థితులు కుటుంబాలకు ఉండవు బయట. అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కారణం ఏంటి దీనికంతా? చిన్న చిన్న కుటుంబాలు కూడా ఉండలేవు. గారు ఉండే నివాసం ఇది. ఆఫీసు అన్ని కంప్యూటర్. ఓకే, మొత్తం అన్ని అవార్డులు రకరకాలుగా అవార్డులు తీసుకున్నారు ఆయన. ఇందాక మనం చూసుకున్నాం కదా, అక్కడ రాష్ట్రపతి కాడ నుంచి ముఖ్యమంత్రులు, తర్వాత అక్కడ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇక్కడ అందరి నుంచి అవార్డులు తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అవార్డు అక్కడ, ఇక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత అక్కడ ఉపరాష్ట్రపతి గారు, మాజీ ఉపరాష్ట్రపతి అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ అన్ని ఆంధ్ర నుంచి వచ్చాయండి, వాళ్ళే పిలిచి ఇచ్చారు. అదే అదే అవును. ఎన్నో అవార్డులు ఉన్నాయి, కానీ జీవితాలు మాత్రం మారలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. నిజంగా కూడా ఈ కళలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత 100% ప్రజలపైన, అటు ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. ఎందుకంటే ఇంత సార్ నేను కోరుకునే ఒకటే సార్, నేను ప్రజలు ప్రభుత్వాన్ని చేస్తున్నారు, గొప్పగా చేస్తున్నారు, వాళ్ళు ఉన్నది చేస్తున్నారు, వారు ప్రజలు చేస్తున్నారు కాదంటారు. ఇది మాకు నిత్య జీవనం. మేము నాటకం మీద బ్రతికేటవాళ్ళం. ఈ కళ బతకాలి, కళను మేము బతికించాలని మాకు తాపత్రం. అదేవిధంగా ఎందుకంటే ఇది పోయిందనుకో, రేపు సురభి అని చెప్పుకోవడానికి ఆ 3 అక్షరాలు మిగలవు. అప్పట్లో ఎప్పుడో సురభి వాళ్ళు ఉండేవారట అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాకతీయులు రాజ్యం వెళ్ళారట, రుద్రమాదేవి, తర్వాత గణపతి దేవ చక్రవర్తి ఉండేవారట అట. అంతకాడికి చరిత్రలు తెలియదు, తెలియదు, వాళ్ళు ఏం చేసారో తెలియదు. అలాగే అటే అప్పుడంతా ఎట్లా అయితే అటారు మిగిలిపోతుందో మా జీవితాలు కూడా అట్టలాగా అయిపోతుంది. కనుక ప్రభుత్వాలు మారుతుంటాయి. సరే, ఒకరు అంటే ఉద్దేశం ఒక విధంగా ఉండొచ్చు. అప్పుడు నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా అప్పుడు వైఎస్ఆర్ గారు అనుకుంటారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు కుత్బుల్లాపురంలో 1 ఎకరం స్థలము మాకు కేటాయించారు. అది క్రమేణా అప్పుడు ఇప్పుడు వరకు కూడా అది అట్లా కుత్బుల్లాపూర్లో చాలా ఉంది స్థలం. అప్పుడు డెవలప్ కాలేదు, ప్రభుత్వ స్థలం కూడా చాలా ఉంది. కుత్బుల్లాపూర్ అంటే ఇక్కడ గాజుల రామారం ప్రాంతంలో చాలా కొన్ని వందల వేల ఎకరాల భూమి అది ఇచ్చారు. అప్పుడు అవుట్స్కట్ అన్నట్టు అది కుత్బుల్లాపూర్ అంటే కావచ్చు. అప్పుడు ఏదబ్బా ఇక్కడికి సరే లేదో ఒకట్లే ఒక పర్మనెంట్ కావాలి అనుకుంటే అక్కడ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు డివైడ్ అయింది మన రాష్ట్రం. అవును 2 రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా వెళ్ళిపోయింది. ఈ ఫైలే మాయమైంది నాది. అయ్యో, దానికోసం రెవెన్యూలో అప్పట్లో కష్టపడ్డా మా ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది కూడా నాకు చాలా మంది నా హితు కోరే పెద్దలు చాలా మంది ఉన్నారు. రమణాచార్య, పారసారథి గారు, ప్రభాకర్ రమణాచార్య గారు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పనిచేశారు. రెడ్డి గారు, పోతే మన పారసారథి గారు అయితే, బుర్రా వెంకటేశ్వర గారు అయితే,
చాలామంది నాకు ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. ఈయన శేషాద్రి ఇంత చాలామంది మా మేలుకోరు. ఎందుకంటే అయ్యో సురభి వాళ్ళు చూసాం వాళ్ళని, వీళ్ళంతా జాలి కాదు, ప్రత్యేకంగా మీ మాదిరి వచ్చి చూశారు మమ్మల్ని. తెలుస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా నిజంగా ఒకసారి నాటకం చూసి ఆ బాధలు ఆ కష్టాలు వాళ్ళ కష్టాలు అనేసి నాటి నుంచి నేర్దండి. నమ్మండి, ఇప్పుడు దాదాపు 35-40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏనాడు కూడా ఇసుకోలేము. అయ్యా ఈ పని కావాలంటే నేను వాళ్ళని అడుగుతాను, ఎవరిని అనుకో చెప్పండి అయ్యా, ఏదాకా నడుస్తుంది. అయితే అది ఫైల్ మాయమైంది. తర్వాత ఉండి ఇక్కడ సాబినగర్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు హెచ్ఎండి వాళ్ళు అన్నారు. సరే ఆ లెటర్ కూడా ప్రిపేర్ అయింది, అది పోతే అది పక్కా పడేశారు. ఈ విధంగా చాలా లెటర్స్ ఇచ్చా, ప్రభుత్వానికి ఇచ్చా, అన్ని ఇచ్చా. ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే నేను ఏమి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఏదో విమర్శించడం కాదు, మనం కోరుకుంటున్నాం నా జీవితం తిలకించండి, ఈ కళని రక్షించమని కోరుతుంది. నిజంగా మీరు నాటకం వేసుకుని రంగు పూసుకునే థియేటర్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. దీని వాళ్ళు కేవలం బతికేది. ఇప్పుడు మీరు అన్నారు ఎండలు ఎట్లా ఉంటున్నారు, మా జీవితం ఇది దారుణం. నిజంగా ఉండలేరు, ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నాము. వర్షాకాలం అయితే ఇంకా వర్షం పడితే మీరు ఇక్కడ ఉండరు, ఇదంతా వరద వస్తుంది. ఇక్కడ కూడా వచ్చేస్తాయి వాటర్ వస్తాయి పైనుంచి సందులు. ఈ పాతకాలం కొత్త కొనాలి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ రేగు కొనాలంటే మాకు 1500 1600 ఉంది. అది ఇవన్నీ పెట్టి ఎవరు కొనాలి? లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎవరు కొనాలి? కనుక అలాగే జీవితాలు నడుపుతున్నాం. కాకుంటే మాది ఏంటంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడికైనా పోతే చదువు కోసం కానీ సర్టిఫికేట్లు అడుగుతున్నారు, నివాసం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు చదువుకోవాలంటే ఆ పిల్లల చదువు కోసం కూడా ఎంతోమంది దాతలు అడిగి ఎవరు హెల్ప్ చేయరు. మన జిఎంఆర్ గారు ఉన్నారు కదా, మల్లికార్జున, ఆయన చదివిస్తున్నాడు పిల్లల్ని. కొన్ని సంస్థ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఇంకా, ఎందుకంటే రావాలి. ఇప్పుడు అందరి పిల్లలతో మేము చదివించుకోవాలి, మా పిల్లలు మాకు ఆశ ఉంటుంది. ఉదయం పూట స్కూల్కి వెళ్తారు, సాయంత్రం పూట వచ్చి మళ్ళీ నాటకాలు వేసుకుంటారు. ఎవరు లేరు, 4 o'clock నిన్న నైట్ మొత్తం అందరు ఉన్నారు, పొద్దున్న 8 o'clock వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వస్తారు, వచ్చి కాసేపు మొహం కడుకొని ట్యూషన్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. వచ్చి ఇదే మళ్ళీ ఏమైనా ఉంటే ఇక్కడ దగ్గరికి వస్తే ఆ రాత్రికి సంబంధించిన ఆ వేషాలు కానీ అవన్నీ చెప్తుంటారు. ఈ విధంగా నడుస్తుంటారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, రేపు పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇంకొకటి మాకు వయసులు అయిపోయినాయి, 140 ఏళ్ళు. ఎంతకాలం ఎన్ని తరాలు మారిపోయినాయి, ఎంతకాలం 140 సంవత్సరాల నుంచి తరాలు మారిపోయినాయి. ముసలితనం వచ్చినా కూడా. కాబట్టి చూసాక ఇంత మెటీరియల్ ఎక్కడ పోగలం? కాబట్టి మాకేమొద్దు, ప్రభుత్వాన్ని దయవుంచి ఉన్న ప్రభుత్వం చక్కగా ఆ కళలను ఆదరించే ప్రభుత్వం. కాబట్టి 1 ఎకరం లేకుంటే 2 ఎకరాల స్థలం ఇస్తే ప్లేసు ఒట్టి ప్లేస్ ఇదే విధంగా మేము వేసుకుంటాం. పర్మనెంట్గా వేసుకుంటాం. ఒక దగ్గర ఏ దాతను పట్టుకు అయ్యా నేను గోడ కట్టుకుంటాను, ఒక 10 ఇటుకలు ఎవరైనా ఇస్తారు. దాంట్లో ఇస్తే దాతలు కూడా ముందుకున్నారు. పర్మనెంట్ వేసుకొని నిత్యము నాటకం ఆడతాను, అది ప్రభుత్వం తరపునే వేస్తాను. ఆ ప్రభుత్వం ఆ నాటకం కొంత లక్షలు అడగటండి. ఈరోజు నాటకం నడవడానికి, ఈ జీవితాలు నడవడానికి, జీవితాలు ఏదో పని చేసుకుంటారు. కానీ ఆ నాటకం నడవడానికి ఎంత ఖర్చు రాత్రి చెప్పాను కదా, 20-25 రూపాయలు లైటింగ్ కానీ రకరకాల ఖర్చులు ఉన్నాయి. ఖర్చు ఇస్తే నిత్యం నాటకం ఆడతాం. ప్రభుత్వం బతికిస్తారంటున్నారు. అంతే, ప్రభుత్వం తరఫున నడుస్తున్న థియేటర్ మాదిరి కాదు, ప్రభుత్వం అది. నిత్యం నాటకం హ్యాపీగా చూడొచ్చు జనాలు. అందరూ వచ్చేసారు, సాయంత్రం పూట కాలక్షేపం చూసిపోతారు. అది మీ ప్రభుత్వాలకి పేరుంది. కాబట్టి నేను ఈ 2 కోరుకుంటున్నా సార్. ఏమి అంత ఉంచారు? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మా ఉన్న థియేటర్ని కాపాడుకుందామని మేము అనుకుంటున్నాం. మా పిల్లలకు కూడా అది ఇంట్రెస్ట్ ఉంది. అన్నీ మూతపడిపోయినా ఇంకా నాటక రంగం మీద బతకాలని ఇంకా ప్రేమతోటి ఉన్నామంటే నా పిల్లల ప్రోత్సాహం చూసి నేను ఇంకా ఉంచదలుచుకున్నాను. కనీసం నేను ఉన్నంత వరకు అయినా ఇది కాస్త ఉంటుందేమో నా ఆశయం. కనుక మాకు 1 ఎకరము 2 ఎకరాలు ఒక స్థలం ఏది జనానికి అందుబాటులో ఇప్పుడు ఇక్కడ ఉన్న హెచ్ఎండి వాళ్ళది వనస్థలిపురంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మామూలుగా ఖాళీగా ఉన్నది ప్లేస్, ఇదంతా కూడా చూశారు. ఇది ఖాళీదే. లేదంటే సాయిబనగర్లో ఒకటి ఉంది, లేకుంటే అక్కడెక్కడ ఇంకెక్కడ జనాలు కొద్దిగా అందుబాటులో. ఇప్పుడు ఏమైనా పెద్దవాళ్ళు పిలిచినా కూడా సిటీ నుంచి దూరం వెళ్లకుండా కొంచెం సిటీలో అందుబాటులో ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు రాండి అయ్యా మా పరిస్థితులు చూసి వెళ్తారు. 10 మంది చూసే విధంగా ఒక స్థలం కేటాయించి ఇస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది,
మా జీవితాలు బాగుంటాయి. అలాగే నాటక రంగానికి కావాల్సిన కల్చరల్ నుంచి మీరు ఏదైనా సపోర్ట్ పర్మనెంట్గా లేకపోతే మమ్మల్ని ఇంతమంది యాక్టర్లు మీకు సెలెండర్ అవుతాం, జీతాలు ఇచ్చేది లేదంటే ఇప్పుడు వాళ్ళని తీసుకున్నారు కదా సారథి కళాకారులాగా ప్రత్యేకంగా ఇంత నెలకి ఇంత జీతం కూడా ఇచ్చేస్తే కళాకారులకు నేను ఈ నాటకంలో థియేటర్లు ఎంతమంది అంతమంది పేర్లు ఇస్తాను, నైట్ నాటకం ఆడుకుంటారు ఇక్కడ. అంటే అందరూ సులభం అంటే అందరూ వస్తారని మీరు అనుకోకండి. ఉన్న థియేటర్లు నడుపుకొని థియేటర్ నడుపుతున్న వాళ్ళకి మాత్రమే, ఎవరైతే నిజంగా ఇప్పుడు నాటకాలు వేసి దానిపైనే ఆధారపడుతున్న వాళ్ళకి మాత్రమే మనం అని చెప్పి అంటే మా అంత వస్తాయి ఇస్తాను. ఓకే, వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు. కళ బతుకుతుంది, మనుషులు బతుకుతారు. కళ బతుకుతే మనుషులు బతుకుతారు. ఇక నువ్వు ప్రభుత్వం అయ్యా మాట ఇస్తే నాకు ఇది అని అది బాధ లేదు, ఉండదు. వేసారా లేదా చూసుకోవడం మీ బాధ్యత. నాటకం వేస్తున్నాం అంతే. నిత్యం నాటకం వస్తుంది, జనం వచ్చినా రాకపోయినా తీసేసి ఆడేస్తుంటాం. అది మా బాధ్యత అనుకుంటున్నాం. ఈ రెండు చేయగలిగితే సురభి బతుకుతుంది, నిజంగా సురభి సంస్థ బతుకుతుంది, మేము బతుకుతాం. ఇదే ఇక మీకు చివరికి ఇది కాకపోతే ఇది కూడా కాని పక్షంలో నేను ఒకటే అనుకున్నా, అయిన తర్వాత శుభ్రంగా ఎందుకు ఈ బాధలు పోయి బాధపడటం. పిల్లలు ఏదో చదువుకుని అంతా గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళే, జనగణ మన మాసి ఎక్కడైనా రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నాను. లేదు కళలను బతికించుకోవాలి, పెద్ద విషయం కాదు. ఎందుకంటే అదొకటే నాకు వచ్చిన విద్య, అది కూడా టీ కొట్టి ప్రభుత్వానికి ఇది పెద్ద భారమేం కాదు, చాలా చిన్న విషయం. ఇదిగా నా ప్రభుత్వం చేయలేని పక్షంలో నేను చేయాల్సిన పని మా కుటుంబం పదాన్ని బట్టి చేసుకో సురభి సంస్థను మూసేసి కంపెనీ ఎక్కడ బజార్లో మేము పల్లీలో ఎక్కడో ఏదో కుట్టో ఏదో పెట్టుకొని బతకాల్సి వస్తుంది. అది సార్ దయవుంచి ముఖ్యమంత్రి గారికి మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, చాలా కళలు ఈయన కూడా మంచి కళా పోషకుడు ఆయన. పెయింటింగ్లు అవన్నీ కూడా వేస్తుంటారు ముఖ్యమంత్రి కాకముందు కూడా నాకు 2-3 సార్లు పరిచయం. వీళ్ళంతా కూడా ఇప్పుడు వారు కలుసుకునే అవకాశం రాకుండా పోతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అక్కడ పోవాలంటే మనకు మధ్య నేను గేట్లు దాటుకొని పోవాలి కాబట్టి అవకాశం రాలేదు. ఇక్కడ వంటలు అంతా మొత్తం ఇదేనా? ఇది అందరికీ కూడా ఇక్కడే వంటలు. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత కష్టంగా ఉంటుంది నిజంగా, ఇవన్నీ వంటలే. ఇప్పుడు పెద్ద బౌల్ పెట్టిందంటే చాలా మంది తినాలి కాబట్టి పోతే మళ్ళీ వండుతూ ఉంటారు. ఈ వంటలు నిజంగా చాలా కష్టంగా బతుకుతున్నారు వాళ్ళు, కళలను బతికించడానికి. నిజంగా ఇవన్నీ ఎలకలు, పందికొక్కులు తాండవం ఆడుతుంటాయి రాత్రిపూట. ఒక్కరు పందికొక్కులు అవి వాటితో కాపురం చేస్తుంటారు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవి ఉంటాయి ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా కాపాడుకోవాలి. ఎక్కడ ఏమి తీసుకుపోతాయి తెలియవు, ఏమి తీసుకుపోతాయి. ఇప్పుడు తోవితే ఏమేమి బయటపడతాయి తెలియదు, నిధులు బయటపడ్డట్టు. పాములు కూడా వచ్చేసి పాములు కూడా ఉన్నాయండి, పాములు ఉన్నాయి. మంచి బలమైన సర్పాలు 3 తిరుగుతున్నాయి, అవి కూడా తిరుగుతున్నాయి. ఏం చేద్దాం మరి, ఇదంతా కొంచెం ప్రోత్సహించి చేసేస్తే. ఇది వాటర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన బుగ్గలాగా భూమిలో ఊట బయటకు వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. వచ్చి ఇదంతా వెళ్ళవా ఏవో చూడండి తూవి పడేస్తాడు మొత్తం తవ్వేసి పందికొక్కులు. పొద్దున రాత్రి బాగానే ఉంటుంది, తెల్ల లోపల ఆ విధంగా తయారవుతుంది. ఎంత వాటర్ వచ్చేస్తుంది సార్. ఇది మా అభిమన్యుడు వేసాడు చూడండి, అభిమన్యుడు పాత్ర వేసిండు కదా, మా 2వ కొడుకు అండి. ఇంకా ఆయన సంసారం ఇది. ఇక రేకుల కింద ఇటువంటి చాలా దారుణం ఉన్నది నిజంగా. ఇందులో ఎట్లా ఉండగలుగుతుంటారో ఏం అర్థం అయితే చూడండి. ఎంత ఇవి కట్టుకొని ఆడేమో మీరు చూసి ఎంత బాగున్నాడు రాత్రి. అక్కడ చూస్తే దేవుడు నిజంగా అభిమన్యుడే. మరి ఇదేనా ఆయన జీవితము? నిజంగా బాధ అనిపిస్తుంది. ఇదే కదా జీవితం, పగల జీవితం ఇదే కదా నిజంగా. అసలు యాక్చువల్గా పాత్రలో చూస్తే నిజంగా దేవుడు అట్లా ప్రత్యక్షం అవుతున్నట్టు కనిపిస్తుంది. అవును, ఇది చూడండి, నిజ జీవితం ఇట్లా ఉంటుంది. తెర వెనుక జీవితం ఇలా ఉంది కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది 100%. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏముంది, ఒక పర్మనెంట్ బేసిక్ ఉందనుకోండి, ఇది ఇలా ఉండదు. ఏదో శుద్ధంగా మనకు కావాల్సిన ఉన్న కాడికి అక్కడ ఏర్పాట్లు అందరిలాగా, కానీ పెద్దగా లేకపోయినా అద్భుతంగా లేకపోయినా ఇంత గలీలాగా కొద్దిగా మెయింటైన్ చేసుకోగలం నాకు ఆశ. అందరికీ ట్యాంకర్ వస్తుందండి, ట్యాంకర్ వస్తే మొత్తం కూడా ఇవన్నీ వాటర్ డ్రమ్ములు నింపుకుంటాం మొత్తం. చాలా మంది ఉంటారు కాబట్టి 40-50 మంది ఉండాలి యాక్చువల్గా. ఇకపోతే సాయంత్రం పొద్దున సాయంకాలం అయింది. ఇప్పుడు లోపల ఉన్నారు కదా, ఇప్పుడు ఇది ఎట్లుంది అసలు ఉండలేకపోతున్నాను. ఇదే అసలు అరగంట కూడా ఉండలేకపోతాం. మొత్తం చెట్ల కిందకు వచ్చేస్తారు అందరూ. అంటే బొరగా చెప్పాలంటే మా చెట్ల కింద జీవితం ఉన్నారు. ఏసీ అనమాట. ఇదే మా గార్డెన్. అక్కడ ఉన్నారు ఎవరు, అంతా ఇటు వచ్చేస్తారు, అంతా ఇటు వచ్చేస్తారు. ఇక చెట్ల కింద కూర్చోటి ఇక్కడ తింటాం, కాసేపు సాయంత్రం దాకా ఇక్కడ
చల్లబడిన దాకా ఉంటారు, మళ్ళీ లోపలికి వెళ్తారు. ఇది జీవితం. ఇది ఒక రూమ్ అండి. ఇది ఒక రూమ్. ఇది ఒక అన్ని మొత్తం రేకులతోనే. రేకే. ఇక్కడ గోడలు సైడ్ వాళ్ళు రేకులే, అన్ని రేకులే. ఓ ఇదొకటి. ఆ గుడ్డలు కట్టుకున్నారు గోడకి, ఏమైనా కనపడకుండా అసహ్యంగా. అంతే. బయట చూస్తే బయట రేకులే కదా, వర్షం వస్తే వచ్చేస్తుంది వాటర్. వాటర్ రాకుండా ఉండదండి, అన్నిటి వస్తుంటాయి. ఇక పందికొక్కులే తవ్వేస్తుంటాయి, విపరీతంగా వేస్తుంటాయి. తీయటం తొక్కటం ఇది ఉంటుంది. ఇది మా బయలు ప్రదేశం అండి. ఇది ఒకటి. అమ్మ వాళ్ళు కూడా నైట్ ఉన్నారు కదా, అందులో పాత్రధారులు ఉన్నారు. ఇది ఒకటి. నారదుడు పాత్ర వేసినట్టుగా అమ్మ. ఓకే, కష్టంగా ఉంది కదా చాలా. ఈ వేడి వచ్చేస్తుంది. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అంతా కూడా ఇక్కడ అంటే కుటుంబాలు మొత్తం కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీ నైట్ చూస్తే అద్భుతంగా అంటే దేవతామూర్తుల్లాగా మొత్తం కనిపిస్తారు వీళ్ళు. అంతే ఇంత తెర వెనుక జీవితాలు ఇంత కష్టపడుకుంటూ జీవనం గడుపుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నాటకానికి సంబంధించి ఏ నాటకానికి ఏమేమి డ్రెస్సులు కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కూడా వెళ్ళి నాటకాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే ఇక్కడికి పబ్లిక్ అంటే పూర్తి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఉంది వాళ్ళకు పాపం. అంటే రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థికంగా కానీ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎక్కడన్నా బయట ఎవరన్నా స్పాన్సర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి నాటకాలు వేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే దేని గురించి ఇవన్నీ కూడా అంటే సర్దుతున్నారు మొత్తం. ఇప్పుడు మాకు ప్రజెంట్ కాణిపాకం బ్రహ్మోత్సవాలలో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్రిపరేషన్స్ తోటి ఇవి డ్రెస్సులు అవన్నీ తీస్తున్నాం అనమాట. ఇవన్నీ మగవాళ్ళ డ్రెస్సులు వేరే, ఆడవాళ్ళ డ్రెస్సెస్ వేరే ఉంటాయి అనమాట. ఒక రాజు క్యారెక్టర్ ఉంటాయి, ఆ డ్రెస్ వేరే ఉంటుంది, సైనికులు వేరే ఉంటుంది. మొత్తం ఏ క్యారెక్టర్కి సంబంధించిన ఆ డ్రెస్సెస్ అవి వేరే వేరే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ ప్రిపరేషన్ తోటి అవుతున్నాయి. 6 months అయింది ప్రోగ్రామ్స్ అవి లేక. 6 నెలల నుంచి ప్రోగ్రామ్స్ లేవు. 6 నెలల నుంచి ప్రోగ్రామ్స్. ఎట్లా జీవనోపాధి ఎట్లా? ఇదిగోండి ఇంతే, నాటకం వేస్తేనే ఏదైనా గడవడం, నాటకం లేకపోతే ఏవో ఒకటి మేకప్లను అవన్నీ. ఎట్లా మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుందా? ప్రస్తుతానికైతే ఏమి లేవండి. ఏవైనా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు ఇవి ఏవైనా నాటకాలు ఇవి ఇప్పిస్తే తప్ప ప్రస్తుతానికైతే ఏమి లేదు గవర్నమెంట్ నుంచి. మాకు ప్రజెంట్ ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ. అటు ఆంధ్ర అయితే ఈ స్వాముల వారి బ్రహ్మోత్సవాల టైంలో అక్కడ వేస్తుంటారు. అక్కడ నాటకాల సమయంలో నాటకాలు వేయించడానికి డబ్బులు తప్ప ఇంకేమేం లేదు, ఇంకా ఏం లేదు. ఒకవేళ ఏమైనా వేయించుకోవాలనుకుంటే కనుక ఎవరైనా ఇండివిజువల్గా వాళ్ళు కళాకారులు ఏమైనా ఇంట్రెస్ట్ తోటి వేయించుకోవడం, అంతేగాని అంత పక్కాగా అయితే ప్రోగ్రామ్స్ అయితే ఏమి జరగడం లేదు ప్రస్తుతానికైతే. ఇదిగోండి 6 నెలల నుంచి ఇవి చేయక మొత్తం అంతా కొట్టేసేసి, దుమ్ము కొట్టుకుపోవడం అంటే సరే ఉతుక్కోవచ్చు, సరైన వసతి లేక ఎలకలు వర్షాలు విపరీతమైన వర్షాలు వల్ల చూడండి. ఈ వర్షాల కంటే తట్టుకోవడానికి ఇది కూడా లేవు. ఇంకా ఈ పైన షెడ్లు కూడా సరిగా లేవునట్టున్నాయి. అంటే ఈ రేకుల నుంచి మొత్తం వర్షం వచ్చేసి వాటర్ పడిపోతుంది. చెప్పాలంటే వర్షం పడినప్పుడు మా పరిస్థితి బాగాలేదంటే ఎక్కడ బకెట్ కుండ దొరుకుద్దా, ఆ హోల్స్ లో నుంచి ఎక్కడ కారిపోతాయి అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, దానికి ఒకటి ఫెసిలిటీ లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ కారిపోతుంది, కరెంట్ ఉంది, అమ్మో అక్కడ కరెంట్ తడిస్తే మనకేమన్నా అవుతుంది, పిల్లలకి ఏదైనా. మాకంటే మా పిల్లలు ఇవన్నీ కూడా ఇనుపై కదా. అవును, ఐరన్ కాబట్టి మళ్ళీ దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ మీరు రెడీ అయిపోవాలి. 3 బ్యాగులు ఇట్లా వాటర్ ఇలా కారిపోతున్నాయి దాంట్లో నుంచి, అలా ముక్క వాసన. ఎంత ఎప్పుడు మనం జాగ్రత్త పెట్టుకోవడానికి ఇవన్నీ సిద్ధం చేసుకుంటే, ఎంత జాగ్రత్త పెట్టినా పెట్లలో పెట్టినా కూడా అవుతుంది. వర్షాలు వచ్చి పడిపోతున్నాయి కదా, అంటే పైకప్పు సరిగా ఉంటే అట్లా ఏమి ఉండదు. ఇరిగిపోతాయి, ముక్కలు ఇరిగినప్పుడు తౌక్కున రేకే జారిపోతుంది, మొత్తం దాంట్లోనే పడతాయి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. కుట్టాలంటే మినిమం నీచంగా వేసుకున్నా కూడా 3000-4000 లేదు ఒక డ్రెస్ అవ్వదు. ఒక డ్రెస్, ఒక నాటకం వేయాలంటే కొన్ని 100 డ్రెస్సులు కావాలి. నాటకం
వేయాలని అంటే ఆడవాళ్ళు ఒక్కొక్కరు 4 సార్లు డ్రెస్సులు మార్చుకొని వస్తున్నారు. అది కంపల్సరీ. ఓన్లీ క్లాత్ వర్క్, ఇంకా దానికి బోర్డర్ అని స్టిచ్చింగ్ వేరే కనపడాలంటే దానికి ఇవ్వాల్సిన దేవత అంటే దేవతలాగానే కనిపించాలి. ఇంకా ఒక మనిషి అక్కడ రూపం కనబడాలని అంటే, ఒక మనిషి రూపం కనబడాలంటే ఖచ్చితంగా 20-30 వేలు లేనిది మనుషులు అయితే పెద్ద విషయం కాకపోతుండే, దేవతలు కాబట్టి ఇప్పుడు మనకు రకరకాల ఇబ్బందులు. ఇప్పుడు ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆర్నమెంట్స్ మేము కొనేటప్పుడు వేలలో పెట్టి కొనేస్తాం అన్నమాట. ఒక దండ వచ్చేసి నిజంగా వజ్రాలు, వైడూర్యాలు, తర్వాత ఇవన్నీ బంగారం చేసేస్తాము. అవి మేము దాచి పెట్టుకోవడానికి ఇంకో 2-3 వేలు పెట్టి బాక్సెస్ వేస్తాము. కానీ ఏవైనా కూడా ఒక 4-5 సార్లు వరకే అంతే. మేము వేసే వేషాలకి మేము వాడే తర్వాత మళ్ళీ పాడైపోతే మళ్ళీ కొత్త తీసుకోవచ్చు అంతే. ఇంకా పాడైపోవడమే, ఇంకా వేరేది ఏమి ఉండదు. విరిగిపోవడం, క్వాలిటీ కూడా లేవు ఇదివరకు లాగా. సంవత్సరాల తరబడి ఇదివరకు మా నాన్నగారు చెన్నై నుంచి తెప్పించేవారు. చెన్నై నుంచి తీసుకొస్తే దగ్గర ఓ 10 ఏళ్ళ వరకు ఉండేవి అవి ఆర్నమెంట్స్. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు, 1 ఇయర్ ఉంటే గొప్ప ఆర్నమెంట్స్. ఇవన్నీ అదే అంటున్నాం, 1 ఇయర్ ఉంటే గొప్ప. ఇప్పుడు వీళ్ళంతా పని చేస్తున్నారు కదా, ఈ పని చేసే వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ పని చేసే వాళ్ళు కాదు. నైట్ పూట వీళ్ళందరూ కూడా దేవతలు. తర్వాత రకరకాల పాత్రల్లో రకరకాలుగా పాత్రలు చేసి ప్రజల్ని గొప్పగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే తెర వెనుక మొత్తం వీళ్ళ పనులన్నీ కూడా వీళ్ళే మొత్తం తయారు చేసుకుంటారు. తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇందాక చెప్పారు కదా వేణుగోపాలరావు గారు చెప్పారు కదా. అయితే ఇక్కడ ఒక పాత్రలో ఆ పాత్రను పోషించిన తర్వాత మళ్ళీ అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ తెర వెనుకకి వెళ్ళేసి మళ్ళీ ఇంక ఉంటాయి కదా, మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళే చేసుకోవాలి. అంటే తెర దించడం కానీ, తెర వేయడం కానీ, లేకపోతే ఇంకా తర్వాత మేకప్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకపోతే బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ, తర్వాత ఏ పాత్రకు ఆ పాత్ర. ఇప్పుడు ఈ పాత్ర అయిపోయింది, ఈ పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పాత్ర వేయాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఒక్కొక్కరు ఒకటే పాత్ర వేయాలనుకుంటే కొన్ని 100 మంది కావాలి. వీళ్ళు ఉన్నది 40-50 మంది ఉన్నారు. 40-50 మందే చిన్నపిల్లల కాడ నుంచి, అంటే చిన్నపిల్లలు, తర్వాత యుక్త వయస్సులు, తర్వాత పెద్దవాళ్ళు, అన్ని రకాల వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా రకరకాల కష్టపడితేనే ఒక నాటకం అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. ఎందుకంటే సినిమాలు అంటేనేమో కొన్ని సంవత్సరాల పాటు తీస్తారు. ఎందుకంటే ఆ సినిమాలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సీన్ కావాలనుకుంటే ఈ సీన్ ఇక్కడ కాదనుకుంటే ఇంకొక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు లేదంటే వేరే దేశం పోయి కూడా సినిమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి అవకాశం ఉండదు. అప్పటికప్పుడు క్షణాల్లో మొత్తం తెర మారిపోతుంది, మొత్తం కూడా సీన్ మారిపోతుంది. ఇప్పుడు అడవి అంటే అడవి వచ్చేస్తుంది, రాజభవనం అంటే రాజభవనం వచ్చేస్తుంది, తర్వాత ఇంకేదంటే అది వచ్చేస్తుంది. అవన్నీ రావడానికి తెర వెనుక వీళ్ళు పడుతున్నటువంటి కష్టం 24 గంటలు కష్టపడతారు. అంటే యాక్చువల్గా నాకు కూడా తెలియకముందు నేను ముందు అనుకునేటోని, అంటే 2 గంటలు అట్లా ఏమంటారు ప్రదర్శన ఇస్తారు, వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పేసి అనుకుంటుండే. కాకపోతే అంటే ఈ 2 గంటల ప్రదర్శన కాదు, దాని వెనుక 24 గంటల శ్రమ ఉంటుంది. కాబట్టి అట్లయితేనే ఆ నాటకం అద్భుతంగా ప్రజల్ని మెప్పించగలుగుతుంది. ప్రజలు అందరూ కూడా అందరి ఆదరాభిమానాలు చూడగలుగుతుంది. కాబట్టి సురభి అనగానే వాళ్ళు నిజంగా కూడా అంటే తెరపైన చూస్తే మాత్రం నిజంగా కూడా స్టేజ్ పైన చూస్తే దేవతామూర్తులు నిజంగా దిగొస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తారు. వీళ్ళందరూ కూడా యాక్చువల్గా దేవతామూర్తుల పాత్రల్లో వేసినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. మనకి ఇక్కడ ఇప్పుడు మేకప్ లేకుండా కనిపిస్తున్నారు. మేకప్ ఉంటే నిజంగా వాళ్ళు దేవతామూర్తుల్లాగా కనిపిస్తారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ కూడా మేకప్ కిట్లు తయారు చేసుకోవడం, తర్వాత మేకప్ ఎవరి మేకప్ వాళ్ళే వేసుకుంటారా? పిల్లలతో సహా ఎవరి మేకప్ వాళ్ళే వేసుకుంటారు, చిన్న పిల్లలతో సహా మొత్తం కుట్టుకోవడం కానించి ప్రతి ఒక్కటి ఎవరి వాళ్ళే చేసుకుంటారు. అంతగా మేము వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఇక్కడ నాటకం ఆడుకుంటూ మళ్ళీ వాళ్ళకి అన్ని అక్కడ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి మంచి కాఫీ టీలు అయినా వచ్చిన వాళ్ళు మన కోసం వచ్చినందుకు వాళ్ళకి మర్యాద, అటు వంట చేసుకుంటూ ఇది అది చూసుకుంటూ వాళ్ళ వంటలు చేసుకోవాలి మీరే. మళ్ళీ మేమే సార్ వంట కూడా నాటకం జరుగుతుండగానే లోపల వంట పెట్టేసుకొని సీన్ లో నుంచి రాగానే ఆ టైం చూసుకొని చేసుకుంటూ ఉంటాం. ఏదైనా గౌకున్న పరదాలు చిరిగిపోయినా ఇప్పుడు అక్కడ చూడండి ఖచ్చితంగా అలా ఒక తెరకు బదులు ఇంకొక తెర గుంజినా కానీ మొత్తం మారిపోతుంది, మీకు అదే కనబడుతుంటది. చాలా అంటే ఇది అంటే యాక్చువల్గా తెర వెనుక జీవితాలు ఇట్లా ఉంటాయి. అంటే వాళ్ళు పడేటువంటి కష్టం కానీ, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ కానీ, వీటికి అన్నిటికీ కూడా గుర్తింపు రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇవన్నీ కూడా అంటే మొత్తం అక్కడికి తీసుకెళ్తారంట. కాణిపాకం వెళ్తున్నారంట. అది ఇక్కడ కాణిపాకం వెళ్తున్నారంట. కాణిపాకంలో ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక అంటే ఇంకా అక్కడ 4 నాటకాలే అని చెప్పేసి వాళ్ళు కోరినారంట. అందులో భాగంగా అక్కడికి వెళ్తున్నారు. ఏపీ గవర్నమెంట్ దీనిపైన తీసుకుంటూ అట్లా వెళ్తున్నారంట.
దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం డీసీఎంలు ఎక్కిచ్చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ ఇప్పుడు తెరలు చినిగిపోతుంటాయి. ఎందుకంటే నైట్ పూట అవన్నీ వేస్తూ ఉంటే తెరలు చినిగిపోతూ ఉంటాయి. తర్వాత వాటన్నిటికి సంబంధించి స్టిచ్చింగ్ అంతా కూడా వేస్తూ ఉన్నారు. స్టిచ్చింగ్ చేస్తే మీరే స్టిచ్చింగ్ అంటే వేరే బయట ఇవ్వరా? బయట పోము, అన్ని మేమే చేసుకుంటాం. మీరే చేసుకుంటారు మొత్తం ప్రతిదీ. అంటే ఏమైంది దీనికి? ఏమైంది ఇప్పుడు తెర ఎందుకు అట్లా కుడుతున్నారు అంటే? కట్టను చినిగిపోయింది. చినిగిపోతే దానికి మేము కుట్టుకుంటాం, మేమే పెయింటింగ్ చేసుకుంటాం, అన్ని మేమే చేసుకుంటాం. అటు పాత్రలు చేస్తారు, తర్వాత ఇక్కడ ఇవి తెర వెనుక పని ఇవి చేస్తుంటారు. ఇంకో ఇట్లా ఇలా ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క పని వచ్చి ఉండాలి. అంటే ఇంకా ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట మొత్తం. అన్ని చేసుకుంటాం. ఇక్కడ తెరలు దించాలి, తెరలు వేయాలి, తర్వాత ఇవన్నీ లైటింగ్స్ అన్ని చూసుకోవాలి. ఎలక్ట్రీషియన్స్ ప్రత్యేకంగా ఉంటారా? మీకేమో మీరేనా? వాళ్ళ అంతా మీరే ఎలక్ట్రీషియన్స్? వీళ్ళే చేసేసాలి. ఆల్ ఇన్ వన్ మొత్తం అన్నీ చేస్తారు. అక్కడ పాత్రలు చేస్తారు, తర్వాత ఇక్కడ కుట్టు మిషన్ చేస్తారు, అక్కడ ఎలక్ట్రీషియన్గా పని చేస్తారు. రకరకాల పాత్రలు. నిజంగా కూడా కళను బతికించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి శ్రమ మామూలు విషయం కాదు. అంటే సెలక్షన్ చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే బయట కనిపిస్తున్న మాత్రమే తెలుసు, కానీ ఇదంతా కూడా తెలియదు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కానీ లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి అట్లా నాటకాలు వేయడానికి ఇదంతా కూడా ఈ డీసీఎంలలో మొత్తం కూడా సామానంతా షిఫ్ట్ చేస్తున్నారు. అట్లా షిఫ్ట్ చేసి రకరకాల కష్టపడి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కింద పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా రాత్రి పాత్రధారులుగా ఉంటారు. తర్వాత తెరపైన, తర్వాత అక్కడ స్టేజ్ మీద మంచి ఆయా పురాణాలకు సంబంధించినటువంటి గాథల్లో దేవతామూర్తులుగా దర్శనం ఇచ్చేటోళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే ఇవన్నీ కూడా షిఫ్ట్ చేస్తుంటారు. చూసుకుంటే మనకు ఇంత పెట్టెలు ఇవన్నీ కూడా, ఈ పెట్టెలు కానీ ఇంత పెద్ద పెట్టెలు, సామాన్ ఇదంతా మొత్తం అంతా చూసుకుంటే డీసీఎంలో సామాన్ వెళ్ళిపోవాలి. లేకపోతే ఏంటంటే ఆ నాటకం నడవాలంటే పూర్తిగా ఎక్విప్మెంట్స్ కావాలి, తెరలు కావాలి, తర్వాత లైట్స్ కావాలి, ఏర్పాట్లు కావాలి, పైన ఉన్నటువంటి అవి కావాలి. వీటితో పాటు ఇవేంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ ఏమేమి ధరిస్తారో అవన్నీ కూడా కావాలి. తర్వాత మేకప్కి సంబంధించినటువంటి కిట్లు కావాలి. ఇట్లా అవన్నీ కూడా పూర్తిగా అసలు మనం చెప్పలేము. ఇంకా కలర్ లైట్లు కానీ ఒక్కొక్క లైటు ఒక్కొక్క 5,000 10,000 రూపాయలు ఉంటుందంట. అట్లా అవన్నీ కూడా తీసుకొని వెళ్తేనే ఆ నాటకం అద్భుతంగా ప్రదర్శించబడి నిజంగా ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్ని లోపల కలిగిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు వేసిన నాటకం ఏది శ్రీ వినాయక నాట్య మండలి వాళ్ళు వేసిందే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి. నిన్ననేమో మనము మాయాబజార్కి సంబంధించి మనం నాటకం చూసినాం. చూసిరు కదా, ఇది శ్రీ వినాయక నాట్య మండలి సురభి వాళ్ళకు సంబంధించినటువంటి జీవన విధానం, తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అంటే ఇక్కడనే ఓ 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వనస్థలిపురం గణేష్ టెంపుల్ ముందర ఉన్నటువంటి ఇక్కడ గ్రౌండ్లో ఉంటా ఉన్నారు వీళ్ళు. అయితే ఇప్పటి వరకు కొంతమందికి ఆధార్ కార్డు లేవు, కొంతమందికి ఓటరు గుర్తింపు కార్డులు లేవు, ఓటు హక్కు కూడా లేదు. ఆ తర్వాత ప్రధానంగా రేషన్ కార్డు లేదు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ లేదు. దీనివల్ల పిల్లలు చదువుకోవాలంటే అక్కడ ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఏదైనా వైద్యానికి వెళ్ళాలనుకుంటే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లాంటి కార్డు కానీ లేకపోతే ఇంకా ప్రత్యేకంగా హెల్త్ కార్డు లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము ఏదన్నా అంటే ఆపద వచ్చినప్పుడు ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాం, లక్షల రూపాయల డబ్బులు మేము పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఈ నాటకాలు నడిచే పరిస్థితే కనిపించట్లేదు. 6 నెలల నుంచి నిన్న ఒక నాటకం వేసినాం, తీర్మానం మళ్ళీ వచ్చానని చెప్పేసి. కాబట్టి ఇప్పటి వరకు నాటకాలు నడవక తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. అయినా కానీ కళలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ కళ మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాల నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చి, ప్రభుత్వం నుంచి మంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చి, తర్వాత ఈ థియేటర్ ఏర్పాటు కోసం స్థలం కానీ, తర్వాత ఉండడానికి ఇల్లు ఏర్పాటు కానీ, ఆ తర్వాత నెలకు ఎంతో కొంత అంటే ఈ నాటకం నడవడం కోసం ఇస్తే 100% ఈ కళను బతికించుకుంటాం, తర్వాత తరానికి కూడా అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వేణుగోపాలరావు గారు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ సురభి నాటకానికి సంబంధించి మొత్తం కూడా అంటే చాలా సంస్థలు అంటే విడివిడిగా చాలా విభాగాలుగా ఉండే ఆ విభాగాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. 1-2 సంస్థలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీ వినాయక నాట్య మండలితో పాటు ఇంకో చిన్న సంస్థలు 2-3 ఉన్నాయంట. అంతే తప్ప
ప్రధానంగా నడిచేది ఇక్కడ ఒకటి మాత్రమే నడుస్తూ ఉంది సురభికి సంబంధించి. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభించి తర్వాత మేము ఉండడానికి తర్వాత నాటకం వేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని, తర్వాత ఇక్కడ సిటీ సరౌండింగ్లో లేదంటే ఇక్కడ వనస్థలిపురంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లన్నా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఒక కళను రక్షించుకుంటే నిజంగా, ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. మనం ఇందాక చూసినాం ఆ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఆర్నమెంట్స్ కానీ ఉన్నటువంటి మేకప్స్ కిట్లు కానీ లేకపోతే లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థనంతా కూడా అన్ని రకాలుగా అన్ని తామై, ఎందుకంటే ఓన్లీ కళల ప్రదర్శన మాత్రమే కాదు. ఇందాక అక్కడ కూర్చున్న వాళ్ళు అన్నారు అనమాట, మీరు దేవతామూర్తులు అంటున్నారు, మరి మేము అట్లా ఇప్పుడు కనిపించడం ఎట్లా కనిపిస్తామంటే అంటే ఉద్దేశం ఏంటంటే దేవతామూర్తులుగా అక్కడ స్టేజ్ పైన దర్శనం ఇచ్చినటువంటి వీళ్ళు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ తర్వాత రకరకాలుగా దానికి సంబంధించినటువంటి వెనుక ఉన్నటువంటి కార్యక్రమాలు 24 గంటలు ఈ కళ కోసమే పాటుపడుతున్నటువంటి ఈ సురభి కళాకారులని శ్రీ వినాయక నాట్య మండలి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, తర్వాత ఇటు ప్రజలపైన, ఇటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కళను రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. దేశంలో తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎంతోమంది కళా పిపాసులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ కళను రక్షించడానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్పేసి నిర్వాహకులు అంటా ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో సుదర్శన్, క్యూ న్యూస్, వనస్థలిపురం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,